పితామహ పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రి గారికి శతకోటి వందనాలు. వంశీకిరణ్ సార్కు, హైమా మేడంకు నా కృతజ్ఞతాభివందనములు. పత్రి గారితో నా అనుబంధం గురించి చెప్పమని హైమా మేడం అడిగారు. నేను 1992లో పత్రి గారితో పరిచయం ఏర్పడింది. మొదట కడప రేడియో స్టేషన్‌లో పత్రి గారి ఇంటర్వ్యూ ఉండింది. ఆ ఇంటర్వ్యూ మొత్తం వినలేదు గానీ కర్నూలులో పిరమిడ్ ఉంది అన్న అన కొంచెం విన్నాము. అది విన్నాక ఒక వారం రోజులకు కర్నూలులో గాయత్రి హోమం వెళ్తా ఉండి, సరే ప్రపంచంలో 7 వింతల్లో పిరమిడ్ ఒకటి గదా! ఇది చూసొస్తాము అని ప్లాన్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ స్పెండ్ చేసి వస్తాము అని వెళ్ళాము. అప్పుడు 92 జూలై సెకండ్ సాటర్‌డే రోజు మేము పిరమిడ్‌కి వెళ్ళాము. అక్కడ లైబ్రరీ హాల్‌లో నుంచి పత్రి సారు జీన్స్ ప్యాంటు, గళ్ళ షర్ట్ యేసుకొని బయటకొచ్చారు. ఏమొచ్చారంటే, పిరమిడ్ చూసేకొచ్చాం సార్ అని చెప్పాము. అప్పుడు సార్ మమ్మల్ని పిరమిడ్‌లోకి తీసుకెళ్ళి కూర్చోపెట్టి ధ్యానం గురించి అన్నీ జెప్పి, మీరు కొంచెం సేపు కూర్చొని రండి అని జెప్తున్నారు. ఇంగంతే కూర్చున్నాము. ఒక 5 నిమిషాలు, 10 నిమిషాలు అనుకున్న వాళ్ళము, గంట దాటిపోయింది. అప్పటికి ధ్యానం గురించి ఏం పరిచయం లేదు. మేము బయటకొచ్చే వేళకు సార్ మా కోసం వెయిట్ చేస్తా అన్నారు. మీరు మీ ఎక్స్‌పీరియన్స్ చెప్పండి అని అడిగారు. కూర్చున్నాం అంతే సార్ అని చెప్పాము. చెప్పి మాకెందుకో చాలా సార్ దగ్గర ఏదో నేర్చుకోవాల్సిన ఉంది అని చాలా ఎక్కువ అనిపిచ్చింది. అనిపిచ్చి అప్పుడు సార్‌ను అంటే అప్పటికి ముందు ఈడ గాయత్రి హోమం అని ఒక గ్రూప్ ఉండింది. ఎవ్రీ సండే హోమం చేస్తాండాము. ఆ ధైర్యంతో సార్ మీరు రండి, మా ఊర్లో అందరికీ కూడా ధ్యానం గురించి నేర్పించాలా అని మా ఫోన్ నంబరు, అడ్రెస్సు ఇచ్చి సార్‌ని ఇన్వైట్ చేసి వచ్చాం. వచ్చాక మళ్ళా ఒక 10 రోజులకు సార్ మా షాప్ దగ్గరకొచ్చి, ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఈరోజు నేను వచ్చాను. అందరూ అక్కడ ధ్యానం నేర్పిస్తాను. మీరు మీ మిసెస్‌ను పిలుచుకోరాండి అని చెప్పి వెళ్లారు. మాకు వాళ్ళ అడ్రెస్సు ఏం తెలీదు. దాని ముందు పరిచయస్తులు గారు. కానీ వెళ్ళాం. వెళ్తే అప్పుడు అక్కడ 6, 7 మందో ఒక మేబీ 10 మెంబర్స్ అంత మాత్రం ఉన్నారు. వాళ్ళ ఇంట్లో మెడిటేషన్ చేశాము. మళ్ళా నెక్స్ట్ వీక్ నుంచి నేను ఎవ్రీ సండే వస్తాను. ఇక్కడ మీరు గ్రూప్ అంతా ఫార్మ్ చేయండి అని సార్ చెప్పి వెళ్లారు. అప్పుడు మేము టెంపుల్‌లో హోమం అయినాక సార్‌తో మెడిటేషన్ గురించి అంతా చెప్పాం. అరేంజ్ చేశాము. ఆ సార్ అప్పుడు ఎవ్రీ వీక్, ఎవ్రీ సండే వస్తా అన్నారు. అలా ఒక సంవత్సరం రోజులు ఆర్టీసీ బస్‌లో ఆయన ఎంత కష్టపడి వచ్చేవాడో. మధ్యలో ఒక వారము మేము వేరే పని పడి ఊరికెళ్ళాము. నెక్స్ట్ వీక్ సారు ఏం లాస్ట్ వీక్ మీరు రాలేదు అంటే, అప్పుడు ఒక రకమైన బాధ అనిపిచ్చింది. మన కోసం సార్ అంత దూరం నుంచి వస్తే మనం ఇక్కడ మిస్ చేశామని అది మొదలు సారొచ్చిన ఒక్క వీక్ కూడా ఎంత ఇంపార్టెంట్ పని పడినా మిస్ కాకుండా అటెండ్ అయితాండాము. అప్పుడు సార్‌ని ఈ ఊర్లో మాకు తెలిసిన టెంపుల్స్‌లో అంతా క్లాసెస్ అరేంజ్ చేశాము. మా ఫ్రెండ్స్ వాళ్ళ ఇళ్ళల్లో అరేంజ్ చేసినప్పుడు తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ అట్లా అన్ని క్లాసెస్ అన్నీ జరుగుతా ఉన్నాయి. అలా ఒక్క సంవత్సరం జరిగాక సారు వన్ డే ప్రోగ్రామ్ పెట్టాలయ్యా, మార్నింగ్ టు ఈవినింగ్ ఉంటే ఎక్కువ మంది కలిస్తే బాగుంటుంది అని అడిగారు. అప్పుడుకి ధ్యానం గురించి ఎవరికీ తెలీదు. మనము చెప్పేది చాలా కష్టంగా ఉండింది. అప్పుడు సారు నేను కూర్చొని ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస అని పాంప్లెట్ తయారు చేసాం. ఇప్పుడు మనం వన్ డే క్లాస్ పెట్టాలంటే అక్కడ ఏం సబ్జెక్టు ఏమి అనేది మనకు ఎదుటి వాళ్ళకు తెలిస్తే గదా దానికి వస్తారు అని ఆ పాంప్లెట్ తయారు చేసి ఆ ప్రోగ్రామ్ గురించి అప్పుడు వన్ మ్యాన్ ఆర్మీ ఈడ కొందరు మెడిటేషన్ చేసేవాళ్ళు ఉన్నా గానీ
ప్రోగ్రామ్ అరేంజ్ జేయాలా అంటే, మేము మాత్రమే. నేను, నా హస్బెండే కష్టపడేది. అట్లా వన్ డే ప్రోగ్రామ్ మార్నింగ్ 6 టు ఈవినింగ్ 6 ప్రోగ్రామ్ అరేంజ్ జేసాము. దానికి పాంప్లెట్స్ అన్నీ ప్రింట్ చేసి మాది అనంతపూరు. అనంతపూర్‌కు చుట్టుపక్కల ఉరవకొండ, గుంతకల్లు, ధర్మవరము, తాడిపత్రి అట్లా చుట్టుపక్కల మాకు బంధువులున్న ఊర్లల్లో, ఫ్రెండ్స్ ఉన్న ఊర్లల్లో, మాకు బిజినెస్ కాంటాక్ట్స్ ఉన్న అన్ని ఊర్లకు మనిషిని బెట్టి బస్సులో పంపించాం. అక్కడంతా కొందరికి హ్యాండ్ ఓవర్ జేసి, అవి ఊర్లో అంతా పంచేటట్లు మా ఆయనది నేటివ్ ఉరవకొండ. అక్కడకు అన్ని ఊర్లకు పంపించాము. ఆ రోజు 200 మంది క్లాస్‌కి అటెండ్ అయ్యారు. ఆ రోజు పత్రి గారు ఎంత ఆనందపడ్డారంటే, నాది ఎన్ని రోజుల కలో ఇది అని. అప్పుడు కర్నూలు నుంచి కొందరి మాస్టర్స్‌ని పిలుచుకొచ్చారు. చాలా అద్భుతంగా జరిగింది క్లాసు. ఆ రోజు క్లాస్‌కు ఉరవకొండ నుంచి వెంకటేశ్వర్లు సార్ వచ్చారు. ఆయన ఆ స్టేజ్ మీద నన్ను చూసారంతే. మాకు పరిచయం లేదు ఆ ఊరైనా గాని. ఆ రోజు ఇంటికెళ్ళి వాళ్ళ ఫ్యామిలీలో అందరికీ ధ్యానం గురించి జెప్పి భోజనం జేసి పడుకున్నారంట. మార్నింగ్ 3:30కి నేను ఆయన కల్లోకెళ్ళి, "సార్ లెయ్యండి సార్, మీరు 4కు మెడిటేషన్ చేస్తామన్నారు కదా! 3:30 అయింది లెయ్యండి సార్" అని లేపానంట. మరుసటి రోజు ఆయన ఫోను జేసి, "మీ ఆవిడ ఏం చేస్తా ఉండింది ఆ టైంకు? ఇట్లా నన్నొచ్చి లేపింది" అని అడిగాడు. "నేను గుర్రుబెట్టి నిద్రపోతాన్నానండి" అన్నా. వాళ్ళ పత్రి సారు యాస్ట్రల్‌గా గూడా మీరు వర్క్ చేస్తారు అనే దానికి ఇప్పుడు మీకు ప్రూఫ్ దొరికింది గదా! అని మాట్లాడారు. ఆ 1 ఇయరు ఎంత చక్కగా ధ్యానం చేసేవాళ్ళమంటే, ఇక్కడ ఒక 15, 16 మంది ఉన్నాము. ఒకరికన్నా నీకన్నా నేను ఎక్కువ సేపు చేస్తాను అని. అప్పుడు నాకు పాప 2 ఇయర్స్ పాప. పాపని పడుకోబెట్టి 10కు మెడిటేషన్ కూర్చుంటే 1కో, 2కో మళ్ళా లేసి పడుకునేదాన్ని. మార్నింగ్ అంతా ఫుల్ హౌస్ వర్కు, పాపతో వర్కు అంతా అట్లే ఉంటా ఉండింది. ఆ 1 డే ప్రోగ్రామ్ అనేది పీఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌ను రైలు పట్టాల మీదకొచ్చినట్లు. ఆగ ఆ 1 డే ప్రోగ్రామ్ జరిగి అప్పటి నుంచి ఇంక ఉరవకొండ, గుంతకల్లు, బళ్ళారి, ధర్మవరము, తాడిపత్రి, దాని తర్వాత తిరుపతి అట్లా అన్ని సెంటర్సు కంటిన్యూగా ఒకరిని ఒక దగ్గర క్లాస్ జరిగితే అక్కడ క్లాస్ వచ్చిన వాళ్ళు ఇంకొక దగ్గర క్లాస్ అరేంజ్ జేయడము. అట్లా పత్రి గారు చాలా బిజీ అయిపోయారు. అంతకుముందు ఎవ్రీ సండే ఇక్కడ విజయ్ కుమార్ అని వాళ్ళ ఇంట్లో క్లాస్ జరిగేది. ఇంగ మండే మేము బయట ఎక్కడో ఒక దగ్గర క్లాసెస్ అరేంజ్ చేసేవాళ్ళము. అప్పుడు 1 డే ప్రోగ్రాము అది జరిగాక అన్ని సెంటర్స్ వచ్చాక సారు కర్నూల్‌లో ఎవ్రీ ఇయర్ ఆహ్, డిసెంబర్ 25 నుంచి జనవరి 1 వరకు 1 వీక్ ప్రోగ్రామ్స్ పెడతా వచ్చారు. అంటే దాని ఉద్దేశము అన్ని సెంటర్స్ వాళ్ళు అక్కడ కలిస్తే ఒకరొకరు వాళ్ళ అనుభవాలన్నీ తెలుసుకొని డెవలప్ అయితారు అన్నట్లు. ఆ! దాని తర్వాత 94లో నేను ప్రెగ్నెంట్ అయ్యాను. ఆ ప్రెగ్నెంట్ అయినప్పుడు ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఆహ్, 4 మంత్స్ అట్లా ఉన్నప్పుడు నేను చాలా వీక్ అయిపోయాను. ఎంత వీక్ అయ్యానంటే బెల్లేస్తే నేను లేసి వాకిలి తీసేదానికి 5 మినిట్స్ పడతా ఉండింది. అంత వీక్ అయిపోయాను. అప్పుడు సండే క్లాస్‌కి గూడా నేను వెళ్ళకపోతే, సార్ ఏం రాలేదు అని అడిగితే, మా ఆయన హెల్త్ ప్రాబ్లమ్‌గా ఉంది సార్ రాలేదు అని చెప్తున్నాడంట. అప్పుడు నేను క్లాస్‌కి వెళ్ళనప్పుడంతా సారు ఆ క్లాస్‌కు ఒక నలుగురు స్టూడెంట్స్ వస్తా అన్నారు. ఆ స్టూడెంట్స్‌కు ఒక్కొక్కసారి ఒక్కొక్కరిని, ఈరోజు క్లాస్‌లో ఏం జరిగిందో వెళ్లి మేడమ్‌కి చెప్పిరాండి అని చెప్తా అన్నారు. ఆ రోజు ఒక అబ్బాయి వచ్చి, సారు ఈరోజు ఇది క్లాస్ చెప్పారు అని, ఏదైనా మనము మనకు ఇది కావాలా అనుకున్నప్పుడు, ఈ క్షణమే మనకు జరగాల అని మనము అనుకోవాలా అని అంత ఆ రోజు క్లాస్ గురించి అన్నీ చెప్పెళ్లారు. ఆ బాబు వెళ్ళాక నేను పడుకొని, నేను ఇంత వీక్ అయ్యాను. ఇది నేను వెంటనే రికవర్ అవ్వాలా. కాదు ఈ రోజే రికవర్ అవ్వాలా. కాదు ఈ క్షణమే రికవర్ అవ్వాలా అని
ఆ థాట్ రిలీజ్ చేసే వేళకు ఎవరో నాకు మనిషి కనపడలేదు గానీ, హ్యాండ్స్ ఒకటి కనిపిస్తా ఉన్నాయి. వాళ్ళు ఇట్లా అంత వెతికి, వెతికి ఒక బ్లాక్ క్రిస్టల్ లాంటిది తీసి బయట పెట్టేశారు. తర్వాత సారు యాస్ట్రల్ సర్జరీ జరిగింది. మీలో ఉన్న బ్లాక్స్ క్లియర్ అయినాయి అని జెప్పారు. అది జరిగిన వెంటనే ఒక హాఫ్ అన్ అవర్‌లో నేను తయారయ్యి మా షాప్‌కెళ్ళాను. మా షాపు ఒక 3/4 కిలోమీటర్ అంత డిస్టెన్స్ ఉంటుంది. దాని తర్వాత ఉరవకొండ నుంచి వెంకటేశ్వర్లు సార్ వచ్చారు గదా! ఆయన అటు పిరమిడ్ కన్‌స్ట్రక్ట్ జేసేశారు. ఆయన ఓన్. ఆ తరువాత ఇంగ అనంతపూర్‌లో పిరమిడ్ కట్టాలా అని అనుకోని మున్సిపాలిటీకి దగ్గర 99 ఇయర్స్‌కు లీజ్ తీసుకోవాలా అని అంతా ప్లాన్ జేసుకున్నాము. అప్పుడు వాళ్ళు మీరు సొసైటీ ఫార్మ్ అయితే అప్పుడు ఇస్తాము అన్నారు. అప్పుడు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ అని సార్ నామకరణం చేసి దానికి కావాల్సిన ఎంబ్లమ్ ఇప్పుడు పిఎస్ఎస్ఎంకు ఎనర్జీ, నాలెడ్జ్, కాన్షియస్‌నెస్ అని ఎంబ్లమ్ ఉంది గదా! ఆ ఎంబ్లమ్ మా ఇంట్లో అందరం కూర్చొని డిజైన్ జేశాము. తర్వాత నేను ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు నేను మెడిటేషన్ కూర్చున్నా, రాత్రి పడుకున్నా, ఆ సైడు పాము బుస అన్నట్లు ఆ సౌండ్ వినిపిస్తానే ఉంటాండింది. సార్‌కు చెప్తే, "సరే నీ కడుపులో ఉండే బేబీ సోల్ ఎక్కడి నుంచి వస్తాంది, ఏమి అని క్వెషన్ ఎయ్యండి మేడం" అన్నారు. అప్పుడు క్వెషన్ ఎస్తే నాగలోక మాస్టర్ అని వచ్చింది. ఆ తర్వాత డెలివరీ అయినాక కూడా మా బాబుకి తలక వెడల్పుగా అంటే పెద్దవాళ్ళు పడిగ తల అని అంటారు. అట్లా ఉండింది. ప్లస్సు వాడి అభిరుచులు గూడా కొంచెం ఎక్కువ పాలు అంటే ఇష్టపడడము. అలా నాకు నాగలోకం నుంచే మాస్టర్ నా ద్వారా జన్మ తీసుకున్నారు అనే ప్రూఫొచ్చింది. తర్వాత మేము ఆహ్, బిజినెస్ స్టాప్ చేసి మళ్ళా కొత్త బిజినెస్ పెట్టాలా అని మధ్యలో గ్యాప్ తీసుకున్నాము. ఆ గ్యాప్ తీసుకున్నప్పుడు ఆ టైం ఉంది కదా! అని పత్రి గారిని మేమొచ్చి 1 వీక్ పిరమిడ్‌లో ఉంటాం సార్ అని జెప్తే, "ఓకే. రండి. మీరు మా ఇంట్లో భోజనం చేస్తురు, పడుకుంటరు. మిగిలిన టైం అంతా మెడిటేషన్ చేయాలా" అని చెప్పి పిలిచారు. మేము వెళ్ళే వేళకు సార్ వాళ్ళ ఫాదర్ ఎక్స్‌పైర్ అయ్యారని ఫాదర్ పత్రి గారు ఊరికెళ్లారు. మేమెక్కువ డబ్బులు తీసుకెళ్ళలేదు. ఆడ పిరమిడ్‌లో ఫెసిలిటీస్ లేవు. అయినా గాని మనం అనుకోని వెళ్ళాము. వెనక్కు రాగూడదు అని. చాలా కష్టపడి ఆ ఉండే అమౌంట్‌నే అడ్జస్ట్ చేసుకొని లైబ్రరీ రూమ్‌లో పడుకొని మార్నింగ్ అంతా పిరమిడ్‌లో స్పెండ్ చేసి 1 వీక్ చక్కగా స్పెండ్ చేసొచ్చాము. మళ్ళా పత్రి గారు మీకు మాస్టర్సు మీ శ్రద్ధ ఎట్లా ఉంది అని మీకు పరీక్ష పెట్టారు. నెగ్గారు మేడం మీరు అని అన్నారు. తర్వాత షాప్ పెట్టాము. బిజినెస్ జరుగుతా ఉంది. అప్పుడు ఒక మిరాకిల్ జరిగింది. మా షాప్‌లో వర్కరు మాది అనంతపూరు. అతను చిత్తూరెళ్లారు. సుమారు 300 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. అక్కడ బ్యాగ్ మిస్ అయింది. ఇంగా మామూలు ఫార్మాలిటీస్ పోలీస్ కంప్లెయింట్ ఇచ్చి అన్నీ చేసి వచ్చేసాము. వచ్చేసాక ఇంగ నేను నా హస్బెండ్ కూర్చొని ఆహ్, ఏమనుకున్నామంటే దొంగతనం జరిగింది. మన డబ్బులు మిస్ అయినాయి. ఓకే. కానీ మిస్ అయిన డబ్బులు ఎదుటి వాళ్ళు మంచికి ఉపయోగించుకోవాలి. ఏ వ్యసనాలకో అట్లా మనది ఖర్చు కాకూడదు అని ఇద్దరము అనుకున్నాము. ఇంక దాన్ని వదిలిపెట్టాము. ఆ తర్వాత 15 డేస్‌కి చిత్తూరు నుంచి పోలీస్ వాళ్ళు ఫోను జేసి అంటే వాళ్ళు అనంతపూర్‌లో మేము అనంతపూర్ నుంచి రిపోర్ట్ ఇచ్చామని వాళ్ళు ఎంక్వైరీలన్నీ చేసుకున్నారు. చేసుకొని మాకు మా బ్యాగ్‌లో మా 35,000 అంటే ఆ టైంకి 35,000 అంటే చాలా ఎక్కువ. ఆ 35,000 బ్యాగ్‌తో మమ్మల్ని పిలిచి మాకిచ్చారు. ఆ డిపార్ట్‌మెంట్ చిత్తూరు, అనంతపూర్ డిపార్ట్‌మెంట్‌లో పోలీసులందరూ మా సర్వీస్‌లో ఇదే ఫస్టు క్యాష్ పోతే రికవర్ అవ్వడము. ప్లస్ మీ బ్యాగ్ మీకే రికవర్ అవ్వడము అని. ఆ బ్యాగ్ ఇచ్చిన అతను నేను తీసుకెళ్ళానండి. కానీ నాకు ఖర్చు పెట్టుకోబుద్ధి కాలేదు.
ఇది ఎవరిదో వాళ్ళకి ఇచ్చేసేయండి అని చెప్పి వాపస్ ఇచ్చాడు. ఇది చాలా పెద్ద మిరాకిల్. ఆ టైంలో పత్రి గారు పిరమిడ్ పార్టీ స్టార్ట్ చేశారు. ఈ ఈ పార్టీలో మనము రాజకీయంగా వెళ్ళామంటే ధ్యానం గురించి బాగా ప్రచారం చెయ్యొచ్చు అని. తర్వాత మనకు ఒక ఛానల్ ఉండాలా. ఆ ఛానల్ ఉంటే ఛానల్ ద్వారా మనం ప్రపంచ వ్యాప్తంగా ధ్యానం గురించి చెప్పొచ్చు అని ఎన్నెన్నో కలలు చెప్తా అన్నారు సారు. అలాగే హైదరాబాద్‌లో ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో 1,00,000 మందితో ప్రోగ్రామ్ పెట్టాలి మేడం అంటా అన్నారు. ఇప్పుడు ధ్యాన మహాచక్రాలు ఇవన్నీ చూసి ఇప్పుడు అనిపిస్తది నాకు. సార్ కల నెరవేరింది అని. ఇంకా సొసైటీ ఫార్మ్ అయింది. ఇక్కడ కన్‌స్ట్రక్షను అన్నీ కన్‌స్ట్రక్షన్ అయింది. ఓపెనింగ్ తర్వాత పౌర్ణమి సెషన్స్ అన్నీ కండక్ట్ చేస్తా ఉన్నాము. తర్వాత 2000లో మేము ఇల్లు తీసుకున్నాము. ఇంటి మీద పిరమిడ్ కట్టాం. హోమ్ పిరమిడ్ మేమే ఫస్ట్ కన్‌స్ట్రక్షన్ చేశాము. కానీ ధ్యాన ప్రచారం ఇప్పుడంత సులభంగా ఉండేది కాదప్పుడు. మేము పిరమిడ్ కట్టి మా చుట్టుపక్కల పిల్లల్ని అందరిని ఇన్వైట్ చేసి ధ్యానం గురించి చెప్తే, వాళ్ళ పేరెంట్స్ వచ్చి మాతో చాలా మంది ఫైటింగ్ చేశారు. ఏమి మా పిల్లల్ని పాడు చేసేస్తారా? ఇప్పుడే సన్యాసుల్ని చేస్తారా? అట్లా. అప్పుడు ధ్యానం గురించి ఒకరికి చెప్పి వాళ్ళను ఈ మార్గంలోకి తీసుకొని రావడం అనేది చాలా కష్టంగా ఉండింది. ఇంకా ఎన్ని సొసైటీస్ ఫార్మ్ అయ్యి అన్నీ అయినాక పత్రి గారు అనంతపూర్‌కొచ్చేది తక్కువైపోయింది. ఇంకా ఎన్నో అనుభవాలు కొన్ని ప్రీవియస్ ఇన్‌కార్నేషన్‌లో గూడా నేను పత్రి గారితో పాటు ధ్యానం చేసినట్లు ఎన్నో అనుభవాలున్నాయి. అప్పుడు పత్రి గారి దగ్గర కర్మ సిద్ధాంతం గురించి చక్కగా తెలుసుకున్నాము. మహావతార్ బాబాజీ హిమాలయాస్‌లో ఉంటారు అని సార్ ద్వారా విని చాలా రోజుల నుంచి నేను హిమాలయాస్‌కి వెళ్ళాలా, బాబాజీ కేవ్స్‌లో ధ్యానం చేయాలా అని ఎంతగానో అనుకున్నాను. కానీ రీసెంట్‌గా మొన్న మేలో నాకు బాబాజీ కేవ్స్‌లో ధ్యానం చేయడానికి అనుమతి ఇచ్చారు. అది వంశీకిరణ్ సార్‌తో. దీని ముందు వంశీకిరణ్ సార్‌తో యూట్యూబ్‌లో కొన్ని వీడియోస్ చూసిన్నాను. ఇంగా హిమాలయాస్‌కెళ్ళినప్పుడు సార్ సత్సంగం ద్వారా అన్నీ చక్కగా తెలుసుకొని కర్మ విపాకము గురించి తెలుసుకున్నాను. ఈ ఈ ఈ ధ్యాన మార్గంలోకి మమ్మల్ని నడిపించిన పితామహ పత్రి గారికి, వంశీకిరణ్ సార్‌కి, హైమా మేడంకు శతకోటి వందనాలు. మే నెలలో 2024వ సంవత్సరంలో వంశీకిరణ్ సార్‌తో పాటు హిమాలయాస్‌కు వెళ్ళాను. అక్కడ సార్‌తో ధ్యానం చేయడము ఒక గొప్ప అనుభవము. మహావతార్ బాబాజీ కేవ్స్‌లో ధ్యానం చేయాలా అన్నది నాదొక 20 సంవత్సరాల నుంచి నేను ఎదురు చూస్తున్న కల. అది వంశీకిరణ్ సార్‌తో పాటు వెళ్ళడము ఇంకా చాలా అద్భుతం అనిపించింది. బాబాజీ కేవ్స్‌కు వెళ్ళేదానికన్నా ముందు నాకు ఆ కాళ్ళు కొంచెం పట్టుకున్నట్లయిపోయాయి. మెట్లెక్కేది గూడా చాలా కష్టంగా ఉండింది. మా బాబు గూడా వచ్చాడు. మా బాబుని పట్టుకొని వెళ్ళాను. ముందు రోజు గూడా బాబాజీ నాకింకా నువ్వు పరీక్ష పెడతా అన్నావు. నీ కేవ్స్‌లో ధ్యానం చేయడానికి. ఇంత దూరం రప్పించుకున్నావయ్యా! అని ముందు రోజు బాబాజీని చాలా ప్రే చేశాను. నా బరువు మొత్తం మా బాబు మీదే ఏసి ఆ ట్రెక్కింగ్ పాయింట్‌లో అంతా పైనకి వెళ్ళి బాబాజీ కేవ్స్‌లో చక్కగా పద్మాసనం వేసుకొని కూర్చున్నాను. 20 నిమిషాలు, అర్ధగంట వరకు. ఆడ కూర్చున్నంత సేపు నా
బాబాజీ దగ్గర నుంచి నాలోకి ఫుల్ లైట్ ఫ్లో అయితా ఉంది. ఎనర్జీ ఫ్లో అయితా ఉంది. చానా గొప్పగా అనుభవం పొందాను. చాలా సంతోషమయింది. నేను ఈ కేవ్స్‌లో ధ్యానం జేయడానికి. ఇన్ బాబాజీకి ఆ ధ్యానంలో కేవ్స్‌లో నన్ను ధ్యానం చేయడానికి అనుమతించినందుకు కృతజ్ఞతలు చెప్పుకొని తర్వాత వచ్చాను. వంశీకిరణ్ సార్‌తో హిమాలయాస్‌లో ధ్యానం చేయడము చాలా చాలా ఆనందాన్నిచ్చింది. అక్కడ ఒక పార్వతీదేవి ఉండేది. హిల్ హిల్ మీద సార్ పంచభూత ధ్యానం చేపిచ్చారు. ఆ పంచభూత ధ్యానంలో నేను చాలా చాలా నిమగ్నమైపోయాను. అస్ దాంట్లో సార్ చెప్పే ప్రతి పంచభూతాల్లో భూమి, అగ్ని, జలము, వాయువు, ఆకాశము అలా పంచభూతాలతోనూ నేను చక్కగా అనుసంధానమయ్యాను. చాలా చాలా ఆనందంగా హిమాలయాస్ టూర్ అంతా ముగించుకొని ఇంటికొచ్చాను. ఆహ్, అక్కడ సార్ దగ్గర కర్మ విపాక ధ్యానం గురించి తెలుసుకున్నాను. నాకున్న కొన్ని హెల్త్ ప్రాబ్లమ్సు ఆహ్, వాటికి కర్మ విపాకం ద్వారా దాన్ని విపాకం చేసుకోవాలా అని ఇప్పుడు ప్రయత్నం చేస్తా ఉన్నాను. కొంచెం సక్సెస్ అయ్యాననే అనుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన హైమా మేడంకు, వంశీకిరణ్ సార్‌కు, పత్రి గారికి కృతజ్ఞతలు.